ఈ రోజుల్లో ప్రేమలో ఎంతవరకు నిజాయితీ ఉందని మీ అభిప్రాయం? నిజాయితీ అనేది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి సంబంధించిందండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నైతిక విలువలు అనేవి కొన్ని ఉన్నాయి. వాటిని కన్సిడర్ చేస్తూ జీవన పరిమాణంలో జీవన నైపుణ్యాలనే కొన్ని ఉంటాయి. అందులో ఏంటంటే నిజాయితీ, నిబద్ధత, చెప్పిన పని అంటే ఇచ్చిన మాట మీద నిబద్ధత, ఇటువంటికి సంబంధించినవి. అలాగే కొంతమంది ఏంటంటే సమాజం పట్ల కొంతవరకు భయంతో కూడా, అంటే ఈ సమాజంలో అంటే మానవతా విలువల్లో కుటుంబ బంధాలు అంటే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఎక్కడైనా అల్లరిపాలు అవ్వకూడదనే తత్వంతో కూడా, అంటే అట్లీస్ట్ భయంతోనైనా సరే బాధ్యతని సక్రమంగా నడిపించగలిగేలా ఉంటారు. తద్వారా ఏంటంటే ఇక్కడ ఏ విషయమైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సబ్ కాన్షియస్ లో ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, నేను నా జీవిత భాగస్వామిని ఎలా చూడాలి. అటువంటి పట్టింపులు, అటువంటి కొన్ని ఒక ప్రీ ప్లానింగ్ మెథడ్స్ లో కంప్లీట్ గా డిసిషన్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళు చాలా ధర్మంగా, నిబద్ధతతో స్వచ్ఛమైన ప్రేమని కనబరిచే విధంగా ప్రవర్తిస్తారు. అదే రెండో కేటగిరీ ఏంటంటే వాళ్ళకి తాత్కాలికంగా ఏదో వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో చూస్తే చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారండి. పరిస్థితులు బట్టి తరచుగా వచ్చేటువంటి సినిమాల్లో వచ్చే సన్నివేశాలను తీసుకోవడం, ఆ సన్నివేశాల అనుగుణంగా ఇలాగే ఉంటారేమో, లేడీస్ అయితే ఇలాగే వ్యవహరిస్తారేమో, జెంట్స్ అయితే ఇలాగే ఉంటారేమో. అలాగే చిన్నప్పుడు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు, అంటే ఆ టైంలో కొంతమంది చేసినటువంటి తప్పుల్ని లైఫ్ టైం ఎలిమినేట్ చేసేస్తూ ఉంటారు. అంటే ఇక బాయ్స్ అంటే బ్యాడ్ లేదా గర్ల్స్ అంటే బ్యాడ్, ఆ బిలీఫ్స్తో ఉంటారు. అందువల్ల ఈరోజు యూత్ కూడా మ్యాక్సిమం పెళ్లి చేసుకోవడానికన్నా రిలేషన్షిప్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. జెన్యూన్ అంటే కొన్ని నెలల పాటు డేటింగో లేకపోతే ఇరువురు కలిపి కో లివింగ్ చేసుకునైనా అర్థం చేసుకున్నాక చేసుకునే కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది. ఇది రైట్ కాదంటాను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా సరే ఒక నిజాయితీ, నిబద్ధత అంటే పవిత్రత అని అంటామండి. చెప్పాలంటే ఒక సోల్మేట్ ఇంకొక సోల్మేట్ని పవిత్రతతో ఉండాలనే కోరుకుంటారు, కానీ వారు ఇంకొకరితో రిలేషన్షిప్ చేసి తర్వాత వాళ్ళకి నచ్చలేదని వీళ్ళు ఎంపిక చేసుకోవడంలో ఏ వ్యక్తి సాటిస్ఫై అవ్వలేరు కదా. ఆ ఉద్దేశంతో చూసుకున్నట్లయితే ఇప్పుడున్న లవ్స్ మాక్సిమం ఏంటంటే కమిట్మెంట్ బేస్డ్, అగ్రిమెంట్ బేస్డ్, కో లివింగ్ రిలేషన్షిప్స్, వీటి బేస్ చేసి ఇవన్నీ జెన్యూన్ అయితే కాదు. ప్రేమలో ముఖ్యంగా ఉండవలసినవి ప్రేమ, నమ్మకం లేదా అర్థం చేసుకోవడమా ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఎంపతి, అర్థం చేసుకోవడమే. అంటే అవతల వ్యక్తి పరిస్థితుల్లోకి వెళ్ళి ఆచరించగలగాలి, ఆలోచించగలగాలి, వాళ్ళ అవసరాన్ని గుర్తించగలగాలి. అలా గనక చేసినట్లయితే ఏ ప్రాబ్లమ్స్ రావు. లైఫ్ టైం అన్యోన్యత ఉంటుంది ఇద్దరికి. ఒకరి మీద ఒకరికి ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇది కలిగిందో ఆ ప్రవర్తన ఆటోమేటిక్గా నమ్మకం కూడా ఏర్పడుతుంది. మీరన్న 3 పాయింట్లు కూడా ఆబ్వియస్లీ ఇంటర్ కనెక్టెడ్. సో ఆ వ్యక్తి పరిస్థితులు బట్టి ఆటోమేటిక్గా ఈ 3 కూడా చాలా కీలకమైనవి అని అంటారు.